హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మాకిక్కడ వర్షం పడుతుంది. మీ సైడు మీ ఊర్లో వాన పడుతుందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాను. వాళ్ళు ఎంత నిదానంగా ఉంటారంటే ఏ సమాధానం అయినా తేలిగ్గా చెప్తారు. మేము పొద్దున 10ంటికి వెళ్ళి ఇప్పుడు అంటే 3:30కి వచ్చాము ఇంటికి. చూడండి ఎంత టైం పట్టిందో. బ్యాంకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అకౌంటు నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, వేరే బ్యాంకుకి చేసుకోవాలని చెప్పేసి అన్నాను. సరేలే అన్నారు. ఆ ఫామ్ మీద ఈ ఫామ్ మీద ఎన్ని సంతకాలు పెట్టి నేను అకౌంట్ తీసేటప్పుడు కూడా అంత బాధపడలేదండి. అసలు ఇప్పుడు బ్యాంకులో ఏదైనా చెయ్యాలి అంటే ఆన్లైన్ సిస్టమ్ ఉందంట. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చదువుకోలేదు, ఏం చేయాలి? ఆన్లైన్లో అదేంటి స్కానర్ బట్టి తీయమని చెప్పారు. అసలు ఎట్లా అంటే బ్యాంక్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ అన్నీ పెడుతున్నారు. మేము ఫస్ట్లో బ్యాంక్ అకౌంట్ తీసేటప్పుడు అయితే కనుక కాగితాలు ఇచ్చేటోళ్ళు, ఆ కాగితం మీద చదువుకున్న వాళ్ళు రాసిచ్చేవాళ్ళు, కింద నీ సంతకం పెట్టేదాన్ని, పని అయిపోయేది. ఇక తెల్లారి పాస్బుక్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆ స్కానర్ పెడితే అప్పుడు ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు ఉండాలంట. వాటికి మళ్ళీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలంట. ఇవన్నీ నేను తీసేటప్పుడు అయితే ఇవన్నీ లేవండి. నేను మళ్ళీ అది క్లోజ్ చేసేసి కొత్త అకౌంట్ తీసుకోవాలని అనుకున్నాను, ఎస్బీఐ బ్యాంక్ అన్నమాట. అయితే ఇంత ప్రాసెస్ ఉందని అస్సలు అనుకోలేదండి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అనవసరంగా క్లోజ్ చేశాను. ఎందుకంటే కొంచెం డబ్బు అవసరం అయ్యి బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దామని అనుకున్నాను. అయితే అది జీరో అకౌంట్ కాబట్టి జీరో అకౌంట్కి పైసలు ఇవ్వనన్నారు. సరేలే అని చెప్పేసి అది ఏం చేయాలి అని అడిగితే అది క్లోజ్ చేసేసి మీరు వేరే అకౌంట్ తీసుకోవచ్చు అని అన్నారు. సరేలే, అది క్లోజ్ ముందు తెలుసుకున్నా అయిపోయేదండి, వేరేదన్నా చూసుకున్నా అయిపోయేది. అది క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చెప్పేసరికి టైం అయిపోయింది. ఇక రేపు రమ్మన్నారు, మళ్ళీ రేపు వెళ్ళాలి. ఎప్పుడైనా ఒక్క రోజులో అయ్యే పని మేము పొద్దున 10 గంటలకు వెళ్తే కానీ 3:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 3:30 అయ్యింది. ఒక తిండి లేదు, ఒక మంచినీళ్ళు లేవు. అక్కడైతే మంచినీళ్ళు తాగుదామన్నా కూడాను ఖాళీ డబ్బాలే ఉండే కానీ నీళ్ళే లేవండి. అట్లా ఉంది కథ. ఏంటో ఏమో, ఏది అడిగినా సరే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని 4-5 సార్లు తిప్పారు. ఫోను ఉంటుంది, ఉండకపోయిద్ది, సమయానికి బ్యాలెన్స్ ఉండిద్ది, ఉండకపోయిద్ది. మామూలు బ్యాలెన్స్ అయితే వేస్తారు కానీ నెట్ బ్యాలెన్స్ అయితే వేస్తారండి చెప్పండి? మా వారైతే మామూలు బ్యాలెన్స్ వరకే వేస్తాడు, అదే నెట్ బ్యాలెన్స్ అండి. మామూలు బ్యాలెన్స్కి నెట్ తిరుగుతానే ఉంది. పాపం ఒక అతను అయితే తను ఫోన్ నుంచి నా ఫోన్కి చేసి ఇది నేను ఇబ్బంది పడుతుంటే చేస్తుంటే ఒక అతను అయితే చాలా హెల్ప్ చేశాడండి. నిజంగా దేవుడు వెళ్ళే వచ్చి అన్ని ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఇంకేం కాదమ్మా అని చెప్పేసి అన్నాడు. నిజంగా ఆయనకైతే నిజంగా అండి, దేవుడు అనేది నాకు ఆయన రూపంలో వచ్చాడు అన్నట్టుగా అనిపించింది. నేను బ్యాంక్ వెళ్తే తొందరగా పని అయిపోయిద్దిలే అనుకున్నాను. తీరా చూస్తే జీరో అకౌంట్కి బంగారం లోన్ రాదని అన్నారు. ఇక అది ఏం చేయాలని అడిగితే అది క్లోజ్ చేసేసి ఇక వేరే అకౌంట్ తీయొచ్చు అని అన్నారు. సరేలే అని చెప్పేసి పని అయిపోయిద్దేమో అని అనుకుని తీరా చూస్తే అది క్లోజ్ అయిన తర్వాత కొత్త అకౌంట్ తీయాలంటే స్కానర్ నొక్కాలి, చెయ్యాలి, చెందాలి అని చెప్పేసి ఏవేవో చెప్పారండి. ఎంత తలకాయ నొప్పి అనిపించిందంటే నాకైతే నిజంగా ముందు భయం వేసేసింది, అసలు వస్తుందా రాదా అకౌంట్ అని. ఇక రేపు వెళ్ళి చూడాలి మరి. ఆయన అయితే మొత్తం అంతా ప్రాసెస్ అంతా చక్కగా చేశాడండి. పాపం నా కోసం 2 గంటల సేపు ఆయన కూడా ఇది చేశాడు. ఇది నిజంగా అండి, మనం అనకూడదులే కానీ దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. నాకైతే ఆయన అయితే దేవుడు ఈ రూపంలోనే వచ్చాడు అనుకున్నాను నా అవస్థ చూసి. నిజంగా అండి, నేను తన పేరు కూడా నేను అడగలేదు. చాలా చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పాను. నా కొడుకు లాంటి వాడు. ఓకేనండి, నేను ఈ విషయం చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. మా పాప ఉందిలే కానీ తనకు కూడా ఏం తెలియదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మా పాపను కూడా తీసుకెళ్ళాను కానీ తనకు కూడా ఏం తెలియదు అని చెప్పేసి ఇది చేసాము. ఇక తనైతే బాగానే ఇది చేశాడండి.
కొత్తగా అకౌంట్ తీసుకునేటోళ్ళకైతే చాలా ప్రాసెస్ ఉందండి. నేను అనుకుంటున్నాను, మరి మీకు ఎట్లా ఉందో ఏమో కానీ నా అనుభవం మీతో చెప్పుకుంటున్నానండి. రేపు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ మొదలుపెట్టుకొని పాస్బుక్ అయితే చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.